నెక్స్ట్ చూసుకుంటే కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నాగవారప్పపౌడు జంక్షన్ నుంచి కే కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పెర్నీ నాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలోని పెర్నీ నాని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ముఖ్య నాయకులు లేకుండానే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కొనసాగుతుంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ పెడన ఇన్ఛార్జ్ రామును అడ్డుకోగా జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక కారు ధ్వంసం చేశారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కే కన్వెన్షన్ నుంచి ముఖ్య నాయకులు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారు. మరోవైపు కే కన్వెన్షన్ వైపు వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు దూసుకొస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు కే కన్వెన్షన్ వైపుకు టీడీపీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్లో పోలీసులు ఉన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాకా రావడమే మేము చేసిన తప్పు. అసలు అన్ని ఇక్కడ దాకా రానివ్వడమే మేము చేసిన ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక గుడివాడ నియోజకవర్గ పరిస్థితులు చూసుకుంటే రాజకీయ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కనుక గుడివాడ నియోజకవర్గ కనుక టీడీపీ వైసీపీ రెండు పార్టీలు అంటే ఒకే సమయానికి పోటాపోటీగా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలు చూసుకుంటే కనుక ఆ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులుగా చూసుకుంటే కనుక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సమావేశం నిర్వహణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇదే సమయానికి చూసుకుంటే కనుక తొలి అడుగు అనేది వెనుగండ్ల రాము కూడా ఏర్పాటు చేయడం. అయితే కనుక ఈ రెండు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూసుకుంటే కనుక రాజకీయ వాతావరణం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక ఉప్పల హారిక ఎవరైతే ఉందో జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక ఎవరైతే ఉందో అంటే ముందుగా వైసీపీ శ్రేణులు మొత్తం అంతా కూడాను వెనుగండ్ల రాము కారును అటగించేటప్పటికి అదే టీడీపీ కార్యకర్తలు కూడాను జడ్పీ చైర్మన్ హారికను కారును అటగించి ధ్వంసం చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే కనుక ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్న బాబు షూరిటీ గ్యారంటీ మోసం అనేది ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం సంబంధించింది ముఖ్య నేతలు అటెండ్ కాకపోయేప్పటికీ కూడా ఎవరైతే కార్యకర్తలు ద్వితీయ కార్యకర్తలు అందరూ అటెండ్ అయ్యారు. అది ఏ కన్వెన్షన్ సంబంధించింది దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ కార్యకర్తలు ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకేసారి మూకుమ్మడిగా రావడం కూడా జరిగింది. అయితే కనుక వీళ్ళందరినీ కూడా పోలీసులు కట్టడి చేయడం జరిగింది. అయితే చూసుకున్నా కనుక ఒక పక్క వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ నిరసన తెలుస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకుంటే కనుక దీనికైతే కనుక కొడాలని ఆరోగ్యరీత్యా అతను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అదే మచిలీపట్నంలో పేరు నాని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏదేమడికి చూసుకుంటే కనుక గుడివాడ రాజకీయ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కనుక ఈ సమయంలో చూసుకుంటే కనుక అంటే ఉప్పల హారిక కారు ధ్వంసం చేయడం, అదే విధంగా వెనుగండ్ల రామును కారును అడ్డగించడం వైసీపీ నాయకులు ఇవన్నీ వాతావరణం చూసుకుంటే కనుక పోలీసులు ఒక అంటే ఏ క్షణం ఏం జరగబోతుంది అనేది టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అదే కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే కనుక ఒక ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు కనుక గెలిస్తే కనుక అతను బూట్లు పాలిష్ చేస్తారని కొడాలని ఎన్నికల ముందు ఏదైతే ప్రగల్భాలు పలికాడో ఆ ప్రగల్భాలకు సంబంధించి ఫ్లెక్సీని నిర్మించడం జరిగింది. అయితే కనుక దానికి సంబంధించిన వైసీపీ శ్రేణులు ఈ ఫ్లెక్సీని చెప్పడం ఈ గొడవకి కారణం ఉందనేసి కూడా పోలీసులు వివరణ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక గుడివాడ నియోజకవర్గంలో ఒకే పార్టీకి సంబంధించిన రెండు పార్టీల కార్యక్రమాలు నిర్వహించడం కూడా
పోలీసులు అనుమతులు ఇవ్వడం కూడా తప్పిదంగా అనేది కూడా విశ్లేషణ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ, థ్యాంక్ యూ మధు. అసలు ఆయన ఇక్కడ దాకా రావడమే మేము చేసిన తప్పు. అసలు ఆయన ఇక్కడ దాకా రానివ్వడమే మేము చేసిన తప్పు. వచ్చారండి